ఓటు వేసే ముందు ఓటర్లు అభ్యర్థితో పాటు పార్టీ నడవడిక కూడా తెలుసుకుని ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చెన్నూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. మీరు వేసే ఓటు 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని కాంగ్రెస్ బీజేపీ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఉందన్నారు. తమ బాసులు ఢిల్లీలో ఉండరని, ఇక తెలంగాణ ప్రజలే తమకు బాసులని సీఎం స్పష్టం చేశారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు టికెట్ ఇచ్చే పవర్ కూడా లేదన్నారు. ఏ ప్రభుత్వం ఉంటే భవిష్యత్తు బాగుంటుందో చూసుకోవాలన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ అని, దీంతో తెలంగాణ ప్రజానికం దశాబ్దాల పాటు కన్నీరు కార్చిందన్నారు. తెలంగాణ నుంచి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లామని, దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. చరిత్ర మీ కళ్ళ ముందనే ఉంది. ఎప్పుడో 100 ఏళ్ల కింద పుట్టిన పార్టీ కాదు, 24 ఏళ్ల కింద పుట్టిన పార్టీ. పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి, ఇంకా వేరే పని లేదు దీనికి. మళ్ళీ తర్వాత బాధ్యత ప్రజలిస్తే తెలంగాణను చక్కదిద్దడం, ఈ రెండే పనులు. బీఆర్ఎస్కు బాస్ అంటాడు, ఢిల్లీలో ఉండడు. బీఆర్ఎస్కు బాస్ మా తెలంగాణ ప్రజలే, మాకు వేరే బాసులు ఉండరు. ఢిల్లీ బాస్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చూస్తేనే మా కాంగ్రెస్ టిక్కెట్ల పంచాయతీ. ఇక్కడ ఏముండదు, వీని చేతులు అంతా పట్టిదే, తోలు బొమ్మ లెక్క. ఢిల్లీలో కట్క ఎత్తేనే వీని బల్బు మెలుగుతుంది, ఇలా లేకపోతే పట్టిదే. ఆ పద్ధతులలో ఉంటుంది. అదేవిధంగా తర్వాత ప్రజలు అధికారం ఇస్తే 10 ఏళ్ళుగా ఏం చేస్తూ ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. గత కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఈ రెండు బేరీజ్ వేయాలి, జోకాలి. ఎవరి వజన్ ఎంత అని జోకాలి, ఎవరికి ప్రజల మీద కన్సర్న్ ఉన్నది జోకాలి. అసలు తెలంగాణ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచింది ఏ పార్టీ? ఆనాడు తెలంగాణ ప్రజలు వద్దు అని మొత్తుకుంటా ఉంటే హైదరాబాద్లో ఉన్న సిటీ కాలేజ్ దగ్గర ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ రోజే 7 విద్యార్థులను పట్టపగలు కాల్చి చంపారు. ఆ తదనంతరం జబర్దస్తిగా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే కూడా బలవంతంగా తీసుకుపోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టి కాంగ్రెస్ కలిపిందే కాంగ్రెస్ పార్టీ. సింగరేణి అచ్చంగా తెలంగాణ కంపెనీ, ఎవరికి వాటా లేకుండే మన సొంత కంపెనీ. కానీ గతంలో ఇది నిజాం రాజు ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి కంపెనీ. అచ్చంగా 100% మనదే ఉండే. ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేతగాక, నడపరాక, లాభాలు తీయరాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చింది. అప్పు తిరిగి చెల్లించలేక